హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకేంటి మార్కెట్ ముచ్చట్లు? థంబ్నెయిల్లో చూపించిన విధంగా నేను 4000 అండ్ అబోవ్ ఎలా పోగొట్టుకున్నాను, దానికి ఎన్ని ట్రేడ్స్ చేశాను, అది వీక్లీ ఎక్స్పైరీయా, డైలీ ఎక్స్పైరీయా, మంత్లీ ఎక్స్పైరీయా, ఏ ఎక్స్పైరీ ఏందనేది పక్కన పెట్టేస్తే అసలు ఆ డబ్బులు పోగొట్టుకోవడానికి గల కారణం ముందుగా నేను చెప్పాలనేది ఏంటంటే, నాలాగే ఎంతోమంది ట్రేడింగ్ స్టార్ట్ చేసి తెలిసి తెలియక ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలో దేంట్లో పెట్టాలో అర్థం కాక స్టాక్ మార్కెట్లో ఇలా ట్రేడింగ్కి అలవాటు పడిపోయి డైలీ ఎంతో కొంత మనీ పోగొట్టుకుంటున్నారు. ఎన్నో ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాం. బెట్టింగ్తో కంపేర్ చేస్తే ట్రేడింగు బెట్టింగు సేమ్. అందులో ఏంటంటే 10 సార్లు ఆడితే కనీసం 10 సార్లు ఆడితే 1-2 సార్లు గెలిచేదానికి ఉండిద్ది. ఇందులో 100 నెంబర్స్ చేస్తే 5 నెంబర్స్కే మనీ వస్తాయి, రిమైనింగ్ 95 నెంబర్స్కి డబ్బులు అనేవి పోతాయి అన్నమాట. అట్లనే థంబ్నెయిల్లో చూపించినట్టు నాకు 4500 ఎలా పోయినాయి? సింగిల్ ట్రేడ్లో పోయినాయా, ఎన్ని ట్రేడ్లు చేశాను? ఆ ట్రేడ్లు చేయడానికి నేను బ్రోకరేజ్ అనేది నేను ఎంత పే చేశాను? ఇట్లా మీరు కూడా నాలాగే ట్రాప్కి గురవుతున్నారని అర్థమవుతుంది. ఇలా గురవ్వకుండా ఉండాలంటే ఎవ్రీడే నేను గత 2-3 సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేస్తూనే ఉన్నా, నష్టపోతూనే ఉన్నా. ఏదన్నా సంపాదించుకున్నానంటే ఏమీ లేదు. నా ట్రేడింగ్ జర్నీలో నేను ఎట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేశానో, నేను ఎలా పోగొట్టుకున్నా. నేను పెద్ద ట్రేడర్ని కాదు, స్మాల్ ట్రేడర్స్నే. పైసలు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి నుంచి తెచ్చి నేను ఏ విధంగా మనీ పోగొట్టుకున్నాను. మీలో కూడా చాలామంది ఇట్లానే మనీ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. మెయిన్ ఫోకస్ ఏంటంటే ఎన్ని ట్రేడ్స్ చేయాలో తెలియదు, ఎవరికి తెలియదు. ముందే డిసైడ్ అయ్యి ఉందాం, ఎంత పోగొట్టుకుంటే బయటకు వచ్చేద్దాం, ఎంత పోగొట్టుకుంటే ఓకే, ఇంత గెట్ చేస్తే ఇంత మనీ కనుక ఈరోజు ఓకే 1000 సంపాదించాలా, ఎంత సంపాదించాలని ఒక టార్గెట్ పెట్టుకొని రావడం. కానీ లేకపోతే ఇంత 500 పోగొట్టుకోవాలా, పోగొట్టుకుంటే ఇంత పోగొట్టుకుంటే మనం బయటకు వచ్చేయాలనే ఎవరికి ఎటువంటి క్లారిటీ లేకుండా ఆ మార్కెట్లోకి, ఆ వాలటాలిటీ ఉన్న మార్కెట్లోకి 5000, 10,000, 30,000, 40,000 మనం మిడ్ లెవెల్ కూడా కాదు, పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి వాటిని నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేసి ఒక ట్రేడ్తో చేసి ఆపేద్దాం అనుకుంటాం. అది అట్లా ఆగిపోదు. అట్లా మల్టిపుల్ ట్రేడ్స్ చేసి చివరికి మనం పోగొట్టుకున్న మనీ కంటే కూడా మనం బ్రోకరేజ్ కట్టే ఎక్కువ మనీ అవుతుంది. ఇట్లా మీలో కూడా చాలామంది ఇట్లాంటి ఇష్యూని ఫేస్ చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేశాను, నాకు నాలెడ్జ్ లేదు అప్పుడు. కాబట్టి ఇట్లా ఎవరైనా ఫేస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి, ఎట్లా మీ ట్రేడింగ్ జర్నీ ఎట్లా ఉండిద్ది, మీరు ఎట్లా పోగొట్టుకుంటున్నారు, మీరు ఎవరైనా సంపాదించారా ఈ ట్రేడింగ్ని నమ్ముకొని అనేది కామెంట్ చేయండి. అసలు ఎట్లా తీసుకుంటున్నారు, ఎవరికైనా ప్రాఫిట్స్ వస్తే వాళ్ళు కూడా కామెంట్ చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయన్నా అని, ఇట్లా ప్రాఫిట్స్ వస్తాయని. నేను గత 2-3 ఏళ్ళ నుంచి చేస్తున్నా, కానీ వారంలో సంపాదించుకున్న మనీ మొత్తం 1 డే. బికాస్ ఆఫ్ మనకేంటంటే దాని గురించి అవగాహన ఉంటుంది, ఇట్లా చేయాలనుకుంటాం, కానీ అవ్వదు. మీరు కూడా ఇట్లానే ఫేస్ చేస్తే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.